హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే సేమియా ఉప్మా చేస్తున్నానండి. దానికోసం ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, అలాగే ఒక టమాటా, అలాగే కొంచెం తాలింపులోకి కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడైతే సేమియా ఉప్మా మనం రెడీ చేసేసుకుందాం. ఇప్పుడైతే పొయ్యి మీద ఇచ్చేసుకుందాం, పాన్ పెట్టేసుకుందాం. ఈరోజు మీరు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారు? నేనైతే సేమియా ఉప్మా చేస్తున్నానండి. ఇప్పుడు పోపు అయితే వేసేసుకుందాం. కొంచెం పచ్చిమిరపప్పు, కొంచెం సాయి మిరపప్పు, అలాగే కొంచెం అన్నీ ఆవాలు. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నామండి. అయితే బాగా వేయాలి. నేనైతే కరివేపాకు ఇంకా వేయలేదు, ఎందుకంటే ఇది వేస్తేనే మనకి ఆయిల్ సైడ్ చిలిపోతుంది. అందుకని కొంచెం వేగిన తర్వాత వేస్తాను బాగా. ఇప్పుడు వేస్తుంది కరివేపాకు. కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకుంది. సింపుల్గా తొందరగా చేసుకోవాలంటే ఏదైనా సరే టిఫిన్ ఉప్మా ఒకటి బెటర్ అండి. అందులో సేమియా ఉప్మా ఇంకా తొందరగా అయిపోతుంది. ఇందులో కొంచెం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా నొప్పుతాయి. సిమ్లో పెట్టుకుని ఉప్పు వేసుకుందాం. కావాలంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఉప్మాలో కాబట్టి ఉప్పు అనేది ముందే ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ అయిపోతుంది. ఉప్పు తక్కువైతే తీసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తీసుకోలేను. ఉప్పు ఎందుకు తీసానంటే ఈ ఆనియన్స్ అనేవి తొందరగా సాఫ్ట్ అవుతాయి. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మనం టైం చేసి పెట్టాలంటే ఇలాంటి చిట్కాలు ఉపయోగించుకోవాలి. ఆల్రెడీ మా హస్బెండ్కి టైం అయిపోతుంది అన్నారు, అందుకే ఫాస్ట్గా చేసేస్తున్నాను. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకున్నామండి. ఒకసారి చూసుకుందామండి. ఇలా మగ్గిపోతే మనం ఉప్పు కనుక వేసుకుంటే, ఉప్పు టమాటాలు వేసేసుకోవచ్చు. ఎలాగో ఇందులోనే మనం ఉప్పు వేసాం కాబట్టి టమాటాలు కూడా తొందరగానే సాఫ్ట్ అయిపోతాయి. ఇవి కూడా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. టమాటా అనేది ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది ఉప్మా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకున్నామండి. చూసారా, బాగా సాఫ్ట్గా అయిపోయాయి టమాటా. ఇలా అయిపోతే చాలండి. ఇంకా మనం వాటర్ వేసేసుకోవచ్చు. కావాలంటే మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ జీడిపప్పు అయితే నిండుకుంటే అయిపోయింది. మొన్న సంక్రాంతి కోసం తీసుకొచ్చానండి, అప్పుడు వండడంలో వంటలు అయిపోయిందండి. చూసారు ఎంత సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. నేనైతే సేమియాలు గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేస్తానండి. చాలామంది 2 గ్లాసులు వేస్తారు. అలాగే ఇది బాగా మెత్తగా ఉడిపోయినట్టు అయిపోతాయి సేమియాలు. గ్లాసుకి గ్లాసున్నర చాలండి వాటరు. నేనైతే గ్లాసున్నర తీసుకున్నాను సేమియాలు. గ్లాసుకి ఫస్ట్ గ్లాసున్నర వేసేసుకొని అర గ్లాసుకి మనం ముప్పావు తీసుకోవచ్చు. గ్లాసున్నర తీసుకున్నాం కదండి మనం. ఫస్ట్ గ్లాసుకి గ్లాసున్నర వేస్తున్నాను వాటర్. తర్వాత హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి
దానికి ఆఫ్ మాత్రమే వేస్తున్నాను, సరిపోతాయండి. అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. పొడి పొడిగా చక్కగా వస్తుంది ఉప్మా. మనం ఇప్పుడు మరిగేటప్పుడు ఇలా ఉన్నప్పుడు కాకుండా మరిగేటప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోవాలి. చాలకపోతే వేసుకుంటే సరిపోతుంది. సేమియాలు మరిగేటప్పుడు వేసేసుకుని ఫైనల్గా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మరిగేటప్పుడు మళ్ళీ సేమియాలు వేసినప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మరిగిపోతుందండి. అయితే ఈ స్టేజ్లో ఉండగానే మనం ఉప్పు చూసుకున్నాం. ఉప్పు అయితే సరిపోయిందండి నాకు. కొంచెం వేసుకుందాం. ఇప్పుడైతే సేమియాలు వేసేసుకుందామండి. ఒకసారి కలిపేసుకుందాం బాగా. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇంకా అసలు తిండి కదపొద్దు, అలా వదిలేస్తే అదే రెడీ అయిపోతుంది. ఒకసారి చూసుకుందామండి. అయిపోయి ఇచ్చాను. ఎక్కువ కలపకూడదండి, అందుకే నేను ఇందాక మూత పెట్టేసి అలా ఉంచామన్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది, అది కూడా ఇంకిపోతుంది. ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూసేసుకుందామండి. అయిపోయింది. ఇంకా అడుగడుతుందంటే ఇంకా అయిపోయింది. ఇది చల్లారాక పొడి పొడిగా ఉంటుంది. మన వాటర్ ఎక్కువే వేయలేదు, చల్లారితే పొడి పొడి అయిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.